ఏదైతే స్థానిక ప్రజలకు వ్యతిరేకంగా, స్థానిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక యాజమాన్యాలు తీసుకునే నిర్ణయాలకి ప్రజల్ని బలిపశువులు చేయడానికి సిద్ధమవుతున్న అంబుజా గ్రూప్ ఏదైతే అదానీ అంబుజా గ్రూప్కి స్థానిక ప్రజల తరఫున, స్థానిక తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజా ఉపయోగ సేకరణకి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చారు. ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఈరోజు తమ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిమెంట్ కర్మాగారం పెట్టడానికి వీలు లేదు, గ్రేడింగ్ కాదు కదా, ఎటువంటి పరిశ్రమ ఇక్కడ రావడానికి వీలు లేదని చిన్నపిల్లల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి దాదాపు మహిళలందరూ కూడా ఈరోజు వచ్చి ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈరోజు మాకు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని చెప్పి, వద్దన్నా సరే మేము ముందుకెళ్తామని చెప్పి యాజమాన్యం మొండిగా వెళ్తే ఇక్కడ ఉధృతమైన ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వ్యవస్థలతో పాటు రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తాం. ఈ యొక్క వ్యతిరేకంగా, ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మీ అదానీ కంపెనీ, అంబుజా కంపెనీ కానీ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మరొక కారంచేడు కానీ, మరొక ఏదైతే పవర్ ప్లాంట్ గతంలో జరిగిన గొడవలు పునరావృతం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు పెదగంటేడు ప్రాంతంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాటు చేసిన ప్రజాభావ సేకరణని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఇందుకు ఉదాహరణ ఈరోజు కలెక్టర్ గారు రావాల్సి ఉంది. కానీ మొత్తం ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ, గ్రామ సంఘాలు కానీ, క్రీడాకారులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కూడా అందరూ పాల్గొని ఒకే మాటతో మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు. ఎందుకంటే గత అనుభవాలు మాకు చాలా ఉన్నాయి. గంగవరం పోర్టు నిర్మాణం చేసినప్పుడు మాకు ఎవరికి కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఆ పొల్యూషన్ బారిన పడేదంతా మా పరిశ్రమ, మా పెదగంటేడ పరిసర ప్రాంతాలే. అలాగే స్టీల్ ప్లాంట్ మేము ఆల్రెడీ నిర్వాసితులుగా ఇక్కడ వచ్చి ఉన్నామండి. స్టీల్ ప్లాంట్లోనే ఇంకా 8,500 మంది ఆర్నములు పట్టుకుని ఉద్యోగాలు రాక, పరిశ్రమ ఎంత డెవలప్ చేసినా సరే ఇప్పటికీ కూడా ఉద్యోగాలు రాక ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి మాకు ఉద్యోగాలు అని చెప్తున్నారు. దయచేసి మీ ఉద్యోగాలు మాకు వద్దు. ఎందుకంటే ఇది ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం. అందరూ కూడా చదువుకొని విద్యావంతులు అందరూ ఉన్నారు. ఏదైనా మీరు పరిశ్రమ పెట్టాలంటే ఏదో ప్రాంతానికి, నివాస ప్రాంతాలకు సుమారు ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో పెట్టాలి. కానీ మరీ 100 మీటర్ల దూరంలో పెట్టడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారా? మీరు పరిశీలించకుండా మీరు ఏ ఒత్తిడితో మీరు దీన్ని ఏర్పాటుకు మీరు అంగీకారం తెలుపుతున్నారు? దయచేసి ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రజలందరూ కూడా గ్రామాన్న కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వం మీద. మీరు దయచేసి మేము ఒక ప్రజాప్రతినిధులుగా చెప్తున్నాం. ఎప్పుడూ మేము పరిశ్రమలు రావాలి, ప్రాంత అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ మరీ కాలుష్యం బారిన పడి మేము మళ్ళీ తర్వాత ఎంత ఇబ్బందులు పడాలి? ఎందుకంటే మీరు అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ పక్కన నివసించేవారు మేమే. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీని వేరే చోటకి తరలించాలని, ఇక్కడైతే ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మేము త్వరలోనే మళ్ళీ ఉద్యమ రూపం దాలుస్తాము. తప్పకుండా దీన్ని అయితే ఇక్కడి నుంచి తరలించేదాకా ఏ ఒక్కరూ కూడా ఊరుకోరని వీడియో ద్వారా తెలియజేస్తాం.